ఎంత బ్యాడ్ ఫిల్మ్ అయినా సరే ఆ సినిమా నుంచి మనం చూసి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు అని నమ్మే వ్యక్తిని నేను. ఈ షో టైమ్ అనే సినిమా ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, మన దగ్గర సరైన స్క్రిప్ట్ కానీ, కాన్సెప్ట్ కానీ, డైరెక్షన్ కానీ, నేరేషన్ కానీ లేనప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ని, పర్ఫార్మెన్స్ని అద్భుతంగా చేయగల ఆర్టిస్ట్ని పెట్టుకుంటే కనుక అతనే సినిమాని నడిపించేస్తాడు అన్నది నాకు అర్థమైంది. షో టైమ్ నవీన్ చంద్ర గారు చాలా మంచి మంచి సినిమాలు, కాన్సెప్ట్లు, ఆర్టిస్ట్గా హీరోని వదిలేసి మంచి మంచి సినిమాలన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా వచ్చినటువంటి సినిమా షో టైమ్. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్కి తక్కువ, ఫీచర్ ఫిల్మ్కి ఎక్కువ. ఎందుకంటే సినిమాలో కాన్సెప్టు చిన్నది, పరిసరాలు చిన్నవి, అలాగే డ్యూరేషన్ కూడా చిన్నది. 1 hour 48 minutes మాత్రమే ఉంటుంది సినిమా. అయినా సరే చాలా ల్యాగ్, బోరింగ్గా అనిపిస్తుంది సినిమా. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ అయినా సరే సినిమా తీయాలనుకుంటే కాన్సెప్ట్ అండ్ ఎగ్జైటింగ్ నేరేషన్ చాలా ముఖ్యం. ఈ సినిమాలో ఆ రెండూ లేవు. కాన్సెప్ట్ రొటీన్ కాన్సెప్ట్, అలాగే నేరేషన్ వచ్చేసి టూ బోరింగ్ అండ్ టూ ల్యాగ్ ఉంటుంది. ఎంత ల్యాగ్ అంటే సెకండ్ హాఫ్లో నరేష్ గారు వచ్చేంత వరకు కూడా మీకు స్క్రీన్ వైపు కూడా చూడబుద్ది అవ్వదు. అంత ల్యాగ్ ఉంటుంది సినిమా. లిటరల్గా సినిమాలో ఏది మిమ్మల్ని ఎగ్జైట్ చేయదు. ఇమేజ్, సీను, డైలాగ్స్, మ్యూజిక్, ఈవెన్ పర్ఫార్మెన్స్లు కూడా మిమ్మల్ని ఎగ్జైట్ చేయవు. అంత బోరింగ్ నేరేషను. ఇంటర్వెల్కే నాకు క్లైమాక్స్ అర్థమైపోయింది. ఎందుకంటే డ్యూరేషను 1 hour 48 minutes ఉంటుంది. ఇందులో కమ్సే కమ్ ఒక 40 minutes సినిమాలో సొల్లే ఉంటుంది. ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళడం, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి రావడం, ఎవడో రావడం, ఆడితో సొల్లేయడం, ఇక్కడ ఇలాగే సినిమా అంతా సొల్లు ఎక్కువైపోద్ది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? అనుకోకుండా ఒక దంపతులు ఒక వ్యక్తిని చంపేస్తే బై యాక్సిడెంట్ దాని నుంచి ఎలా తప్పించుకున్నారు అన్న విధంగా మనకు ట్రైలర్లో చూపించారు. కానీ దాని గురించి ఎక్కడా కూడా ఒక ముందడుగు వేయలేదు. ఎందుకంటే కథ ఎక్కడికి ముందు కావదు. వాడిని తప్పించడం కోసం కానీ ఎలా ఆలోచించాలి ఏమి ఉండవు. ఆ ఇంట్లోనే అక్కడే తిరుగుతూ సొల్లు చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఆ సొల్లు చూసి అర్థమైపోయింది, ఖచ్చితంగా చచ్చిపోయిన వాడు క్లైమాక్స్లో లేచి పారిపోతాడని. ఆడు చావలేదు, ఆడేదో స్పృహ తప్పి పడిపోయాడేమో అన్న భావన నాకు కలిగిపోయింది ముందే. ఎందుకంటే సినిమా అంత సొల్లు ఉంటుంది. సినిమాలో డైరెక్టర్ కానీ, రైటర్ కానీ ఒక ఎగ్జైటింగ్, ఒక స్పైన్ థ్రిల్లింగ్, లేకపోతే జా లైన్ అంటే సీటుకి అతుక్కుపోయే అంత రైటింగ్ రాసి అంత ఓపిక వాళ్ళకి లేదు అన్న భావన మనకు ముందే అర్థమైపోతుంది. అందుకే వాళ్ళు సొల్లుతో నింపేశారు కథ అంతా. ఈ సినిమాలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ కాదు, అతనే మూల స్తంభం. ఎవరంటే నరేష్ గారు. నరేష్ గారు వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ అనిపించిందంటే స్క్రీన్ వైపు చూడబుద్దు, అప్పటి వరకు స్క్రీన్ చూడబుద్దు కాకుండా ఉన్న నేను స్క్రీన్ నుంచి తల తిప్పుకోలేకపోతున్నాను. ఆయన పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా నటించాడండి. ఏమీ లేదు అక్కడ, స్కోప్ లేదు, సీన్ లేదు, సిచ్యువేషన్స్ లేదు, ఏమీ లేదు. ఆయన తన క్యారెక్టర్ని తానే డెవలప్ చేసుకుని నటించడేమో అన్న భావన నాకు కలిగింది. ఎందుకంటే ఆయన తప్ప మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా డమ్మీగా ఉంటాయి. ఈవెన్ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కూడా. ఒక యాక్టరు ఒక సినిమాని నిలబెట్టగలుగుతాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సినిమా షో టైమ్ అనే సినిమా ఖచ్చితంగా నరేష్ గారి వల్లే నిలబడుతుంది. ఈ సినిమాలో నరేష్ తప్ప అన్ని మైనస్లే. సినిమాలో టెక్నికాలిటీస్ ఉంటాయండి, టూ బ్యాడ్ ఉంటాయి. డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ. మ్యూజిక్ అసలు ఎందుకు వస్తుందో అర్థం కాదు. అదేదో అసలు చాలా చిరాకుగా ఉంటుంది మ్యూజిక్. సినిమాటోగ్రఫీ ఏమో చాలా ఏదో దగ్గర పెట్టి తీసినట్టు ఉంటుంది. కొంచెం వైడ్ షాట్లు పెట్టచ్చు కదా, వైడ్ షాట్ అనేది కనిపించదు మనకి. చాలా అదే ఏదో చిన్న కుంచిత మనస్తత్వంగా ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్ చిన్నది, పరిసరాలు చిన్నది. ఒక ఇంట్లో లిటరల్గా చెప్పాలంటే ఒక 2 bedroom ఉన్న ఇంట్లో జరుగుతుంది సినిమా అంతా కూడా. 1 hour 45 minutesలో 48 minutesలో ఒక 20 minutes బయట పరిసరాలు ఏమైనా చూపిస్తారేమో. మిగతా 1 hour 30 minutes ఒక ఇంట్లో చూపిస్తున్నానంటే ఎంత ఎగ్జైటింగ్ ఉండాలి. ఇమేజ్ కూడా చాలా అన్ఎగ్జైటింగ్గా, చాలా బోరింగ్గా ఉంటుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నన్ను అస్సలు అడగద్దు. ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసినంత వరకు ఒక 5 నుంచి 10 రోజుల్లో తీసేస్తే ఉంటారేమో అన్న భావన నాకు కలిగింది. ఏమీ ఉండదు, ఒక బెడ్రూము, ఆ ఇంట్లో కూర్చుని యాక్టింగ్ అంతే. ఇంకా కనీసం సెట్ డిజైన్లు కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ అవసరమే లేదు కథకి. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం 10 రోజుల్లో, మ్యాక్సిమం 10 రోజులు, నరేష్ గారు అయితే ఒక 3-4 రోజులు ఇచ్చుంటారేమో అన్న భావన కలిగింది. ఇంకా నా ఫైనల్ కన్క్లూషన్ అయితే, కాన్సెప్ట్ రొటీన్గా ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంటే కనుక ఒక మంచి సినిమా అయి ఉండేది. ఎందుకంటే నరేష్ గారు ఏమీ లేని చోటే ఇంత అద్భుతమైన నటనతో నిలబెట్టినప్పుడు కొంచెం ఎగ్జిక్యూషన్ ఫస్ట్ హాఫ్లో కానీ, మిగతా క్యారెక్టర్లతో కానీ, కాన్సెప్ట్తో కానీ పండించి ఉంటే కనుక చాలా మంచి సినిమా అవుతుంది. కానీ ఇట్స్ బ్యాడ్ అటెంప్ట్గా మిగిలిపోయింది అన్నది నా భావన.
కానీ ఒక్కసారి కాదు, ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ ఎలాగోలాగా భరించి చూడండి. సెకండ్ హాఫ్లో నరేష్ గారు వస్తారు, ఇచ్చి పడేశారు అంతే. ఇంకా మీరు నవ్వుతూ ఉంటారు, ఆయన అంత అద్భుతంగా నటించాడు ఈ సినిమాలో. ఈ సినిమాని కేవలం నరేష్ గారి కోసం మీకు వీలైతే ఫస్ట్ హాఫ్ వెళ్ళకండి, సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళండి సినిమాకి. అద్భుతంగా నవ్వుకుంటారు, ఆయన పర్ఫార్మెన్స్కి మంత్రముగ్ధులైపోతారు. దట్స్ ఇట్. జై హింద్.